ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ గ్యాస్ ఫామ్ అవ్వడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, యాసిడిటీ వీటిలో ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మీ గట్ బాలేదు అని చెప్పడానికి సంకేతాలు కావచ్చు. అసలు చూసుకుంటే మనం ఏ ఆహారం తింటున్నాము అనే దానికన్నా అసలు మనం తీసుకునే పద్ధతి, అది మన బాడీకి గ్రహిస్తుందా లేదా అనే విషయాల గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. చూసుకుంటే ప్రపంచమంతా ఇప్పుడు డాక్టర్స్ ఇంకా సైంటిస్టులు వీళ్ళందరూ కూడా గట్ హెల్త్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి? దాన్ని ఎఫెక్ట్ చేస్తున్న మెయిన్ ఫ్యాక్టర్స్, అలాగే మీ గట్‌ని మళ్ళీ ఎలా రీసెట్ చేసుకోవాలి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. హలో! నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ముందు అసలు ఈ గట్ అంటే ఏంటో చూసుకుందాం. గట్ అంటే మన ఈసోఫేగస్, అంటే మన నోటి నుంచి మన యానస్ వరకు ఉండే మొత్తం ఎలిమెంటరీ కెనాల్‌ని గట్ అని అంటారు. ఈ గట్ అనేది ఒక లివింగ్ ఎకోసిస్టమ్ లాంటిది. అంటే దీంట్లోని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. మన గట్‌లో బ్యాక్టీరియా ఉండడం ప్రాబ్లం కాదు. అవి బ్యాలెన్స్ స్టేట్‌లో లేకపోవడమే ముఖ్య ప్రాబ్లం. ఈ గట్ అనేది జస్ట్ మన డైజెషన్‌కే కాదు, మన ఇమ్యూన్ సిస్టమ్‌ని మెయింటైన్ చేయడానికి, అలాగే మన మూడ్, క్రేవింగ్స్, స్లీప్, హార్మోన్స్ వీటన్నిటిని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అసలు నిజం చెప్పాలంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. మీరు మీ గట్ హెల్త్ కోసమని మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి. మీ గట్‌ని ముఖ్యంగా 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్‌లో వచ్చి మనం చూస్ చేసుకునే ఫుడ్ చాయిసెస్, మీరు తినే పద్ధతి, అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ముఖ్యంగా ఇప్పుడొచ్చే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ, అంటే చిప్స్ దగ్గర నుంచి ఈ చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, సాసెస్ వీటన్నిటిలోనూ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇంకా స్వీట్నెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి మన బాడీకి మంచి ఏమీ చెయ్యవు, కానీ మీ చెడు బ్యాక్టీరియా పెరగడానికి ముఖ్య కారణమవుతాయి. చాలామంది మంచిదని ఫైబర్ పేరుతో చాలా ఎక్కువ పీచు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి మన గట్లోని ఓవర్ ఫర్మెంటేషన్ జరిగి ఒక్కొక్కసారి గట్ ఇష్యూస్కి కూడా దారితీస్తుంది. అలాగే ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ కూడా ఇండైరెక్ట్లీ మన గట్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు ప్రపంచంలో ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వాటిని రాంగ్ కాంబినేషన్స్ ఇంకా రాంగ్ టైమింగ్స్లో తీసుకోవడం వల్ల అది గట్ ఇష్యూస్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ని పెరుగుతో కానీ లేదా పాలతో కానీ స్మూదీస్లా తీసుకోవడం ద్వారా, అలాగే ఫ్రూట్స్ని ఆహారంతో పాటు తీసుకోవడం ద్వారా కూడా అవి మన బాడీలోని టాక్సిన్స్ని క్రియేట్ చేసి గట్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ప్రతి చిన్నదానికి ఈ మెడిసిన్స్ అని, యాంటీబయాటిక్స్ అని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇవి మీ గట్లోని చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా తుడుచుకుని వెళ్ళిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ చెడు బ్యాక్టీరియా కన్నా మంచి బ్యాక్టీరియా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది మీ గట్లోని మళ్ళీ రీబిల్డ్ అవ్వడానికి కనీసం 2-3 నెలలు తీసుకుంటుంది. సో అత్యవసరమైతే తప్ప ఈ ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని తగ్గించండి. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఇంకా జంక్ ఫుడ్స్, రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్, అలాగే ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ మీ గట్ హెల్త్ని డ్యామేజ్ చేసే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చి మీ స్ట్రెస్ లెవెల్స్, పోర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంకా ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. మన గట్ హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి ద మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ వచ్చి స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ అసలు డైజెస్ట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అది టాక్సిన్స్ లేదా ఫ్యాట్ స్టోరేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలాగే పోర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదా నిద్రలేమి, ఇది కూడా మన గట్ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రలో ఉన్నప్పుడే మన గట్కి అవసరమైన ఈ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అలాగే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అనేది మన గట్ హెల్త్ని ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీలోని మూమెంట్ లేనప్పుడు మన మెటబాలిజం స్లగిష్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, అలాగే గట్ మొబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మీ గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తున్న ఈ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోనే మీ గట్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అనే టిప్స్ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ గట్ రీసెట్ అనగానే చాలామంది ఫస్ట్ ఈ ప్రోబయోటిక్ డ్రింక్స్ అని, ప్రీబయోటిక్స్ ఇంకా డీటాక్స్ షాట్స్ వీటన్నిటి మీదకి జంప్ అయిపోతూ ఉంటారు. కానీ ఫస్ట్ కామ్ డౌన్ యువర్ గట్. ఈ గ్యాస్, యాసిడిటీ ఇంకా కాన్స్టిపేషన్కి కారణమవుతున్న ఈ ట్రిగర్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. కొన్ని ఫుడ్స్ లైక్ రా సాలెడ్స్ అని, మొలకలని, రాజ్మా, చనా, చోలే, పప్పులు ఇవన్నీ కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే సెన్సిటివ్ గట్ ఉన్నప్పుడు ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీ స్టమక్ మీద చాలా టఫ్గా పనిచేస్తాయి. ఇనీషియల్లీ మీ డైట్లోంచి షుగర్, కాఫీ, టీని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ గట్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తాయి. మీరు భోజనం చేసేటప్పుడు ఒక పల్చటి మజ్జిగని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండండి. అలాగే భోజనం చేసే ముందు, భోంచేసిన వెంటనే కూడా నీళ్లు ఎక్కువ తీసుకోవద్దు. భోంచేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ నెమ్మదిగా వాక్ చేయండి. ఇది మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ గట్ హెల్త్ కూడా మంచిది.
అలాగే రాత్రిపూట లేట్ అండ్ హెవీ డిన్నర్స్ని అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు త్వరగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ డిన్నర్స్ని చాలా లైట్గా ఇంకా కుక్డ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. మీ బెస్ట్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్ వచ్చి ఫైబర్ అంటే పీచు పదార్థం. మీ గట్లోని మంచి బ్యాక్టీరియా అనేది ఫైబర్ మీద ఫీడ్ అవుతుంది. అలాగే చెడు బ్యాక్టీరియా అనేది షుగర్ మీద ఎక్కువ ఫీడ్ అవుతూ ఉంటుంది. అందుకే రోజు మీ డైట్లో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకోండి. రోజుకి కనీసం 2 to 3 సర్వింగ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. అంతేగాక ఫైబర్ ఎప్పుడు తీసుకున్నా సరే ఒక్క ఫార్ములా గుర్తుంచుకోండి. ఫైబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వాటర్. రోజు కూడా తగినంత హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక మంచి హైడ్రేషన్ మీ స్టూల్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి కాన్స్టిపేషన్ లేకుండా కాపాడుతుంది. మీ గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఈ మీల్ టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రోజు కూడా ఒకే టైంకి తినడానికి ట్రై చేయండి. ఈ మధ్య మధ్యలో స్నాకింగ్ అని బింజింగ్ అనేది అవాయిడ్ చేసేయండి. ఒక మీల్కి ఇంకొక మీల్కి కనీసం 4 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. మీ డైట్లో ఈ కోల్డ్ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. కొన్ని రోజుల వరకు గ్లూటెన్ ఇంకా పాల్ని అవాయిడ్ చేయండి. గ్లూటెన్ అంటే మనకి మైదాతో చేసినవి లేదా గోధుమతో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. గ్లూటెన్ మంచిది కాదు అని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మనకి దొరికే గోధుమ యొక్క క్వాలిటీలో గ్లూటెన్ కంటెంట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇది ఒక ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం తాగే పాలు కూడా సోర్స్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. వాటికి చాలా హార్మోన్స్ ఇచ్చి పాలు ఉత్పత్తులు చేస్తున్నారు. సో వీలైనంత వరకు ఈ గ్లూటెన్ ఇంకా మిల్క్ని అవాయిడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక 30 ప్లాంట్ రూల్ అనేది ఫాలో అవ్వండి. అంటే ఒక వారంలో మీ డైట్లో కనీసం 30 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉండాలి. అవి ధాన్యాల కానించి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, నట్స్ అండ్ సీడ్స్ ఏవైనా కావచ్చు. 30 సర్వింగ్స్ కాదు, 30 డిఫరెంట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. ఈ వెరైటీ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ గట్ హెల్త్లోని మంచి డైవర్సిటీ ఆఫ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఏ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా లేకుండా ఉండాలన్నా మై లాస్ట్ అండ్ ఫేవరెట్ టిప్ వచ్చి చూయింగ్ టెక్నిక్స్. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అని కూడా అంటారు. మీరు భోజనం చేసేటప్పుడు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఏ గ్యాజెట్స్ లేకుండా ప్రతి ముద్ద కూడా బాగా నమిలి తినండి. దీనివల్ల ఏంటంటే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీ గట్ని మళ్ళీ రీసెట్ చేసుకోండి. మీ గట్ హెల్త్ కోసం ఇది ఒక వాల్యుబుల్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.